కాశీ వచ్చినట్టు మనం అనుకుంటే సరిపోదండి, గవ్వాలమ్మకు తెలియాలి. అవును, కాశీలో అటెండెన్స్ వేసుకునే ప్లేస్కి తీసుకువెళ్తాను రండి. ఇదే గవ్వాలమ్మ దేవాలయం. సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి అంశగా చెప్పుకునే గవ్వాలమ్మకు ఆ రోజుల్లోనే వర్ణ వివక్ష ఎదుర్కొందిట. తనను చూసి ఎగతాళి చేసి విశ్వనాథుని దర్శనానికి రానివ్వకుండా చేయడంతో గవ్వాలమ్మ స్వామి కోసం దీక్ష పూనిందిట. రోజు గవ్వల్ని సమర్పించి అవే ఆహారంగా తీసుకుని తపస్సుగా చేయడంతో విశ్వనాథుడు దర్శనాన్నిచ్చి తనకు ముక్తిని ప్రసాదించాడని ఇక్కడ స్థల పురాణం. అంతేకాదు, ఇకపై కాశీ వచ్చేవారు ముందు నీ దర్శనం చేసుకుని నా వద్దకొస్తేనే కాశీక్షేత్ర దర్శన ఫలం దక్కుతుందని వరమిచ్చానట. రోజు కాశీ విశ్వనాథుడి సప్తర్షహారతికి ముందు గవ్వల్ని సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి స్వరూపమైన అమ్మ తన అన్నకు ఈరోజు ఎంతమంది తనను దర్శించారో లెక్కలన్నీ మనం సమర్పించే గవ్వల రూపంలో తెలియపరుస్తుందిట. ఇక్కడే 40 రూపీస్కి అమ్ముతారండి. ఒక గవ్వ ప్రసాదంగా కూడా ఇస్తారు. సో దాన్ని బియ్యంలో గానీ బీరువాలో గానీ తెచ్చుకున్న తర్వాత పెట్టుకుంటే మంచిది. మస్ట్ విజిటెడ్ టెంపుల్స్లో భాగంగా గవ్వాలమ్మ టెంపుల్కి మనం చేరుకోవచ్చండి. గవ్వాలమ్మ టెంపుల్కి చేరుకోవడానికి క్యాబ్లు, షేర్ ఆటోలు మనకు అందుబాటులో ఉంటాయి. అయితే టెంపుల్ మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 4 వరకు క్లోజ్లో ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోండి.